ఎన్నికల హామీలను అమలు చేయకుండా టీడీపీ ప్రభుత్వం ప్రజలను ఎలా మోసం చేసిందో వైఎస్ జగన్ చేపట్టిన సమర దీక్షలో అందరికీ అర్థమయ్యేలా వివరిస్తామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. ప్రభుత్వం దిమ్మ తిరిగేలా సమర దీక్ష నిర్వహిస్తామని అన్నారు. జూన్ 3-4 తేదీల్లో వైఎస్ జగన్ చేపట్టే సమర దీక్షకు రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తుందంటున్నారు విజయసాయిరెడ్డి. పాలనలో తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళగిరి కేంద్రంగా చేసుకొని సమర దీక్షకు ప్రారంభించారు. ఈ దీక్షకు సంబంధించి ఏ రకంగా పార్టీ శ్రేణులు కదులుతున్నారు, ప్రజల్లో వస్తున్న స్పందన ఎలా ఉందనేది పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు వివిధ ప్రాంతాల్లో తిరిగి పార్టీ కార్యకర్తలతో కూడా సమావేశం అవుతున్నారు, స్పందన ఎలా ఉంది? ప్రజల నుంచి మా పార్టీ కార్యక్రమాలకు, మా అధ్యక్షుల వారి నిరాహార దీక్షకు స్పందన అద్భుతంగా ఉంది. ప్రజలను ఉత్తేజపరిచి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చని నేపథ్యంలో చేసినటువంటి మోసాలు, ఇచ్చినటువంటి అబద్ధపు హామీలను ప్రజలకు ఎత్తి చూపేటటువంటి ఉద్దేశంతో మా అధ్యక్షుల వారు 3-4 తారీఖుల్లో నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. గతంలో చెప్పిన విధంగా 5 అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇవే కాకుండా అన్ని అంశాలను వినూత్నమైనటువంటి రీతిలో ఈ యొక్క నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఈ దీక్ష ద్వారా ప్రజల్ని ఏ రకంగా సమస్యల మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు మీరు సన్నద్ధం చేయాలని అనుకుంటున్నారు? ఈ యొక్క ఏదైతే హామీలను చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చారో ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత, ఆ హామీలను నెరవేర్చేదాకా ఒత్తిడి తీసుకురావడం ఒక ఉద్దేశం, ప్రజలకు ఇవన్నీ కూడా తెలియజెప్పడం మరొక ఉద్దేశం. ఈ విధంగా ప్రజలకు మేలు చేయాలన్నటువంటిదే మా అధ్యక్షుల వారి ఉద్దేశం. సమర దీక్ష ప్రారంభం గురించి ప్రకటన జరగగానే డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణాల విషయంలో ప్రభుత్వంలో ఒక చిన్నపాటి కదలిక కూడా కనిపించింది. ఈ రకంగా చూసినట్లయితే ప్రతిసారి కూడా దీక్షలు చేపడుతున్న సమయంలో ప్రభుత్వంలో మీద ఒక రకమైన ఒత్తిడి కలుగుతున్నట్టుగా ప్రజల నుంచి కూడా ఒక స్పందన లభిస్తుంది. దీని మీద మీరేమంటారు? ప్రతిసారి మా అధ్యక్షుల వారు ఏదైనా కార్యక్రమం చేపట్టదలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని హామీలను నెరవేర్చకుండా ప్రజలను మరింత మోసగించడం జరుగుతుంది. ఇది ప్రజలకు తెలియజెప్పాలన్నటువంటిదే మా ఉద్దేశం. ఆయన నిజంగా హామీలను నెరవేర్చినట్లయితే, అది ప్రజలకు మేలు కలిగినట్టయితే, అది మేమందరం కూడా, మా పార్టీ కూడా సంతోషిస్తుంది. ఏడాది పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళటం, ప్రజలందరినీ కూడా కదిలించి ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు అయ్యేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటమే సమరదీక్ష ముఖ్య ఉద్దేశం అని విజయసాయిరెడ్డి గారు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. ఖచ్చితంగా ఈ సమరదీక్ష విజయవంతం అవుతుంది, ప్రభుత్వం దిగి వచ్చేలాగా ఒత్తిడి కూడా తీసుకొస్తామని ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దాసుతో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.